శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాన్ లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరగ్గి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం కొంత సానుకూలమైనటువంటి గ్రహస్థితులు కనబడుతూ ఉన్నాయి. చాలా కాలం తర్వాత ఉపశమనాన్ని కలిగించేటువంటి గ్రహస్థితి రాబోతూ ఉన్నది. కారణం ఏంటి అంటే, లాభస్థానంలోకి కుజుని యొక్క సంచారం ప్రారంభం అవ్వడం ఒక అదృష్టంగా భావించవచ్చును. ఎందుకంటే సింహరాశి వారికి అన్ని గ్రహాలు 8, 12 స్థానాల్లోనూ లేదా 1 అంటే జన్మరాశి ఎందే పడిపోయి ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు చాలా విపరీతమైనటువంటి మానసికంగా, అంటే వాళ్ళు శారీరకంగా కన్నా మానసికంగా చాలా ఎక్కువ కృంగిపోతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో మానసికంగా ఉత్తేజాన్ని కలిగిస్తూ శారీరకమైనటువంటి ఉత్తేజాన్ని కూడా కలిగించేటువంటి గ్రహం కుజుడు లాభస్థానంలోకి రావడం, ధైర్యం ఏకాదు సగతే కుజే అన్నది శాస్త్రం. అటు సంతోషం అర్ధలాభశ్చ, సంతోషము కలిగించడానికి, అర్ధలాభము అనగా ఆర్థికాభివృద్ధిని కలగజేయడానికి, లేదు మానసికంగా శారీరకంగా ఉల్లాసంగా ఉండడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి, అన్నిటికీ కుజుడు చాలా ముఖ్యమైనటువంటి గ్రహం. దాదాపుగా చాలా కాలం తర్వాత, కొన్ని నెలల తర్వాత కుజుడు యోగిస్తూ ఉండడాన్ని సింహరాశి వారు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఈ కుజుని యొక్క మార్పు ద్వారా గత 3-4 వారాలతోటి పోల్చుకుంటే ఈ వారంలో ప్రస్ఫుటమైనటువంటి మార్పు వస్తుంది. మీ ఆరోగ్య పరిస్థితుల్లో మార్పు వస్తుంది, ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తుంది, ఉద్యోగంలో మార్పులు కనబడుతూ ఉంటాయి. దైనందిన జీవితంలో కూడా మీ వర్క్ అన్ని, మీ పని లేదా వర్క్స్ అన్నీ కూడా చాలా స్పీడ్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఇప్పటివరకు బద్ధకించడమో లేదా కొద్దిగా నెమ్మదిగా ఉంటూ ఉండడమో ఇటువంటివన్నీ కూడా చూస్తే ఈ 2వ తారీఖు ఆగస్టు దాటిన తర్వాత అన్నీ స్పీడప్ అవుతాయి. అంటే చాలా వేగంగా ముందుకు సాగుతూ ఉంటాయి, ఎక్కడ స్టాప్ అన్నది ఉండదు. అంతేకాకుండా సపోర్ట్ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. చాలామంది మీకు సపోర్ట్ చేయడానికి వస్తూ ఉంటారు. ఇంకో విషయం ఏంటి అంటే, దీన్ని ఇంకో రకంగా చూస్తే ఇప్పటివరకు ఒంటరిగా ఉన్నటువంటి ఫీలింగ్ వచ్చినటువంటి సింహరాశి వారికి ఇక మీదట ఆ ఫీలింగ్ రాదు. అబ్బో మనకి ఇంతమంది ఉన్నారు, ఇంతమంది సాయం చేసేవాళ్ళు ఉన్నారు, లేదా మనకి భయం లేదు అనేటువంటి ధోరణిలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ వారం చాలా అత్యద్భుతమైనటువంటి వారము. అటు శుక్రుడి యొక్క స్థితి కానీ, కుజుని యొక్క స్థితి కానీ, చంద్రుడు కానీ ఇవన్నీ కూడా అనుకూలిస్తూ ఉన్నాయి. కాబట్టి అన్ని విధాలుగా ఈ వారం యోగిస్తుంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికే ఎక్కువగా ఈ రాశి వారు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి.